మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. ఎట్టకేలకు తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి అవుతున్నాడండి. ఈ వీడియో మీరు చూసే సమయానికి ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసేస్తాడు. అయిపోయింది. అంటే ఇంతటితో తమిళనాట రాజకీయ సునామీ సమసిపోయినట్టేనా? రాజకీయ భూకంపం ఆగిపోయినట్టేనా? రాజకీయ తుఫాన్ ఇక వెనక్కి తిరిగి వెళ్ళిపోయినట్టేనా? ఇక అంతా ప్రశాంతంగానే ఉంటుందా? ఈ 5 సంవత్సరాలు సీఎం పీఠం మీద విజయ్ యథేచ్ఛగా స్వతంత్రంగా నిర్భయంగా పరిపాలన సాగిస్తాడా? జరిగిన పరిణామాలు చూస్తే, జరగబోయే పరిణామాలు మనం గుర్తు తెచ్చుకుంటే, ఊహించుకుంటే అంత సాఫీగా తమిళనాడులో ఉండదు అనేటటువంటి విషయం ఒకటి మనకి అర్థమవుతుందండి. ఈ వీడియోలో మనం చర్చించాల్సింది ఇప్పుడు జరిగింది ఏమిటి అనేటటువంటిది, గతంలో ఏం జరిగింది ఇలాంటి సందర్భాల్లో అనేది, అలాగే భవిష్యత్తులో ఈ వర్తమానాన్ని గతాన్ని బేరీజు వేసుకొని భవిష్యత్తులో తమిళనాడులో ఏం జరగవచ్చు అనేటటువంటిది కూడా ఒక ఫిగర్ మనకి కనిపిస్తుంది. ఈ వీడియోలో ఇవన్నీ కూడా చర్చించుకోవాలి. తమిళనాడులో గవర్నర్ని అడ్డం పెట్టుకొని, గవర్నర్ ద్వారా, గవర్నర్ మీదుగా, గవర్నర్తో అన్ని రకాల కుటిల రాజకీయాలు నడపడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరిగాయి. శత విధాల ప్రయత్నాలు జరిగాయి ఢిల్లీ నుంచి. దీనిలో కేవలం గవర్నర్ ఒక టూల్, ఒక సాధనం మాత్రమే. కానీ గవర్నర్తో పాటు ఇతర రాజకీయ పక్షాలు కూడా ఢిల్లీ పెద్దల చేతుల్లో పావులుగా మారుతున్నారా అనేటటువంటి సందేహాలు కూడా మనకు కలిగినాయి ఈ 4 రోజుల పరిణామాలు చూస్తే. సో ఇప్పుడు ఒక్కసారి మనం ఆలోచిద్దాం, విజయ్ భవిష్యత్తు ఏమిటి, తమిళనాడు భవిష్యత్తు ఏమిటి? ఈ రాజకీయాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి కాబట్టి ఎన్నికల ప్రజాస్వామ్యంలో నంబరే ముఖ్యం, సంఖ్యే ముఖ్యం. ఒక్క నంబర్ తక్కువైనా సరే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం లేదు. ఒక్క ఓటుతో ఓడిపోయిన వాళ్ళు, ఒక్క ఓటుతో గెలిచిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇదంతా కూడా ఎన్నికల ప్రజాస్వామ్యంలో ఈ వ్యవహారం అంతా మామూలే. కానీ దీన్ని అంత మామూలుగా సింపుల్గా కొట్టేసేటటువంటి విషయం కాదండి తమిళనాడు పాలిటిక్స్. 3 సార్లు విజయ్ గవర్నర్ దగ్గరికి పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎస్ఆర్ బొమ్మాయి కేసులో కోర్టు క్లియర్గా చెప్పినటువంటి ఉదంతం ఉంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి అవకాశాన్ని ఇచ్చి బల నిరూపణకు, చట్టసభలో బల నిరూపణకు టైం ఇవ్వాలి. ఇది అంతేగాని వాళ్ళ బల నిరూపణ రాజభవన్లో కాదు, బల నిరూపణ అసెంబ్లీలో ఉండాలి అనేటటువంటిది ఒక క్లియర్ కట్ మెసేజ్, క్లియర్ కట్ సందేశము, క్లియర్ కట్ ఆదేశము ఉంది. దాన్ని గవర్నర్లు పాటిస్తారా? పాటించారా గతంలో? ఇప్పుడు 3 సార్లు ఎందుకు మరి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయినప్పటికీ కూడా విజయ్ సారథ్యంలోని విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 10 సీట్లు తగ్గినాయి, 9 సీట్లు తగ్గినాయి అని చెప్పేసి నీ దగ్గర నెంబర్లు లేవని చెప్పి మాటి మాటికి వెనక్కి పంపడం, ఆయన మరొకళ్ళని పోగేసుకొని మళ్ళీ రావడం, ఇలాగండి. క్లియర్ కట్గా నాకు ఇదిగో 118 అంటే 118 ఉన్నాయని చూపిస్తే తప్ప గవర్నరు విజయ్కి సీఎంగా ప్రమాణం స్వీకారం చేసేటటువంటి అనుమతి పత్రాన్ని ఇవ్వలేదండి. ఎంత దారుణమో ఇక్కడ మనకు అర్థం చేసుకోవచ్చు. సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఆహ్వానించినటువంటి సందర్భాలు లేవో. ఎప్పుడో 1996లోనే వాజ్పేయికి బలం లేకపోయినప్పటికీ కూడా అతనికి అవకాశం ఇచ్చారు. 13 రోజుల్లో ఆయన బల నిరూపణ చేసుకోలేకపోయాడు, ప్రభుత్వం పడిపోయింది, అది వేరే విషయం. అంతేకాదు చాలా చోట్ల ఇట్లాగ జరిగినాయి. మహారాష్ట్రలో 2019లో ఫడ్నవీస్, అజిత్ పవార్ వీళ్ళిద్దరితో ప్రమాణం స్వీకారం చేయించాడు గవర్నర్. వాళ్ళ దగ్గర ఏమీ నెంబర్స్ లేవు, కొన్ని గంటల్లోనే ప్రభుత్వం పడిపోయింది. 2018లో యడ్యూరప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భం ఉంది, మైనారిటీ గవర్నమెంటు. అలాగే 2017లోనండి గోవాలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు, సింగిల్ లార్జెస్ట్ పార్టీ అక్కడ
17 సీట్స్ వచ్చాయి. బీజేపీకి 13 వచ్చాయి. కానీ గవర్నర్ ఏం చేశాడు? సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవకాశం ఇవ్వలే, బీజేపీకి అవకాశం ఇచ్చాడు. బీజేపీకి అవకాశం ఇచ్చి ఇతర దళాలతో ఆ పార్టీ ఏర్పాటు చేసుకుని బేరసారాలు ఆడుకొని కొనుగోళ్ళు అమ్మకాళ్ళు వ్యవహారాలన్నీ కూడా హార్స్ ట్రేడింగ్ అంతా జరిగి అంతా అక్కడ అలా జరిగింది. చూడండి ఎలా గేమ్ ఆట రాజకీయ క్రీడ ఎలా జరిగిందో మీరు చూసుకోండి, అర్థం చేసుకోండి. అలాగే మణిపూర్లో కూడా అంతేనండి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్కి 28 వస్తే బీజేపీకి అవకాశం అక్కడ గవర్నర్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి చాలా సందర్భాలు ఉన్నాయన్నమాట. అంటే గవర్నరు కోర్టు ఏం చెప్పినా, రాజ్యాంగ ప్రక్రియ ఏం చెప్తున్నప్పటికీ కూడా ఇది ఇక్కడ ఇలాంటి సందిగ్ధ అవస్థ వచ్చినప్పుడు, ఇలాంటి సందిగ్ధ పరిస్థితి వచ్చినప్పుడు ఇక తన చేతుల్లోకి తీసుకొని తన ఇష్టం వచ్చినట్టు ఆట ఆడొచ్చు అని గవర్నర్లు నిరూపిస్తున్నారండి. ఇలా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా, కాంగ్రెస్ హయాంలో కూడా ఇలాంటివి జరిగాయి. కానీ అలాంటి అన్నీ కూడా మర్చిపోయి అంతకంటే దారుణంగా జరగడం అనేటటువంటిది ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి అవన్నీ కూడా చిచ్చి సింపుల్ అని చెప్పి కొట్టిపారేసేటటువంటి పరిస్థితి అనమాట. ఇప్పుడు ఈ గవర్నర్ ఆర్లేకర్ మహానుభావుడు ఆయన ప్రదర్శించినటువంటి రాజనీతి కాదు, రాజభక్తి ఏదైతే ఉందో, తనని నియుక్తి చేసినటువంటి వాళ్ళ పట్ల భక్తి శ్రద్ధలు ఏవైతే ఉన్నాయో ఆయనకి మనం సాష్టాంగ దండ ప్రమాణం చేయాలన్నమాట. 3 సార్లు రప్పించుకున్నాడండి. కంప్లీట్గా ఆయనకి విజయ్కి కావాల్సిన 118 నెంబర్లు చూపిస్తే తప్ప, లెటర్లతో చూపిస్తే తప్ప ఆయన అనుమతి ఇవ్వలేదు. ఒకవేళ నిజంగా ఇలాగే జరిగితే మిత్రులారా, ఇప్పుడు తాత్కాలికంగా విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా భవిష్యత్తులో అతను పరిపాలన సాగించగలడా? ఇది కూడా ఏ నేపథ్యంలో జరిగింది? ఏఐఏడిఎంకే డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గవర్నర్ దగ్గరికి రాలేదు. ఎందుకంటే వాళ్ళు నెంబర్స్ టాలీ చేసుకున్నారు. ఏఐఏడిఎంకే డిఎంకే మొదటి నుంచి కూడా ప్రత్యర్థులు, శత్రువులు రాజకీయంగా అయినప్పటికీ కూడా ఇప్పుడు నెలకొన్నటువంటి రాజకీయ సందిగ్ధ పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని తమకు సానుకూలంగా మార్చుకోవాలనేటటువంటి ఆలోచన వచ్చింది, అవకాశం వచ్చింది కదా. ఒకవేళ రెండూ కలిస్తే పని జరుగుతుందేమో అని చెప్పేసి ఒక ఆలోచన చేశారు. గవర్నర్ దగ్గరికి వెళ్ళడానికి ఆలోచన చేశారు. వెళ్ళలేదు. స్టాలిన్ హుందాగా ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోమన్నారు కాబట్టి ప్రతిపక్షంలో కూర్చుంటాను అని అన్నాడు. కానీ తన ప్రత్యర్థి అయినటువంటి ఏఐఏడిఎంకే, కేంద్రంలో బీజేపీతో పొత్తు కట్టినటువంటి ఏఐఏడిఎంకే వాళ్ళని పక్కన పెట్టి విజయ్ అత్యధిక సీట్లతో చాలా పెద్ద ప్రజాదరణతో వచ్చాడు. కాబట్టి అతనికి కనీసం మనం ప్రభుత్వం వెలుపల నుంచైనా సరే మద్దతు ఇద్దామనేటటువంటి ఒక హుందాతనాన్ని ఆయన ప్రదర్శించలేదండి. ఎందుకు ప్రదర్శిస్తాడు? ఆయన కూడా ప్రత్యర్థిగానే రాజకీయంలో పోరాడాడు కదా ఎన్నికల్లో అని అనొచ్చు అనమాట. కానీ బీజేపీ అండతో ఏఐఏడిఎంకే చేస్తున్నటువంటి రాజకీయాలను పక్కన పెట్టాలి అంటే స్టాలిన్ అనివార్యంగా తన ఓటమిని అంగీకరించడం మాత్రమే కాదు, విజయ్ని ప్రోత్సహించాలి. అతనితో చేతులు కలపాల్సినటువంటి పని లేదు. ప్రభుత్వంతో కలిసిపోతే ఇంకా గొడవే లేదు. అతన్ని ముఖ్యమంత్రి చేసి ఉదయనిధిని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని చేస్తే అసలు గొడవే లేదు. సో అదండి. కానీ వీళ్ళు ప్రయత్నాలు చేశారు. ఏఐఏడిఎంకే డిఎంకే కలిపి చేయడానికి చాలా ప్రయత్నాలు అయితే జరిగినాయండి. ఈ ప్రయత్నాల్లోనండి వాళ్ళు ఏం చేశారంటే ఎంత కష్టపడినా సరే విజయ్ పార్టీ నుంచి కొంతమందిని చేల్చడానికి ట్రై చేశారు. అది పని జరగలేదు. కాంగ్రెస్కి సంబంధించినటువంటి 5 ఎమ్మెల్యేలు హైదరాబాదులో క్యాంప్ వేశారు. వాళ్ళని ఎవరిని లాగడం అనేటటువంటిది పని జరగలేదు. వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళిద్దరూ కలిస్తే 106, డిఎంకే ఏఐఏడిఎంకే. చాలా జాగ్రత్తగా మీరు ఇప్పుడు చాలా జాగ్రత్తగా నెంబర్స్ వింటేనే భవిష్యత్తులో జరగబోయేది కూడా మీకు అర్థమవుతుందన్నమాట. ఏఐఏడిఎంకే డిఎంకే కలిస్తే 106 అండి, డిఎంకేకి 59, ఏఐఏడిఎంకేకి 47. వాళ్లతో ఎవరెవరు కలిసి వస్తారా అని చెప్పి చూశారు. కాంగ్రెస్ కలిసి వచ్చేలాగా లేదు. కమ్యూనిస్టులు సిపిఎంకి 2, సిపిఐకి 2 ఉన్నాయి, వాళ్ళు కలిసి వచ్చేలాగా లేరు. ఐయుఎంఎల్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వాటికి 2 ఉన్నాయి. అది కలిసి వచ్చినా సరే అది కూడా కలిసి వస్తుందని చెప్పేసి అనుకుందాం, వేసుకున్నారు, ప్లాన్ వేశారు. పిఎంకే పార్టీ ఒకటి ఉందండి. పిఎంకే అంటే 1 ఇయర్స్ పార్టీ అన్నమాట. అది
మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన కమ్యూనిటీ బేస్డ్ పాలిటిక్స్తో వచ్చినటువంటి పార్టీ. ఆ పిఎంకేకి 4 సీట్లు ఉన్నాయండి. ఒకవేళ ఆ 4 సీట్లు, అలాగే ఐయుఎంఎల్ 2 6, అలాగే బీజేపీకి 1 వచ్చింది 6 1 7, ఏఎంఎంకే ఇదొకటి, ఈ ఒక సీట్ వచ్చింది. ఏఐఏడిఎంకే నుంచి విడిపోయినటువంటి పార్టీ ఇదన్నమాట. సో అమ్మ జయలలిత పేరు మేమే నిలబెడతాం, మేమే వారసులం అని విడగొట్టినటువంటి పార్టీ ఏఎంఎంకే, దీనికి ఒకటి ఉంది. సో ఇక్కడ పిఎంకేకి 4, ఐయుఎంఎల్కి 2 6, బీజేపీకి 1 7, ఏఎంఎంకే 1 8, అలాగే డిఎండికే ఉంది 8 1 9. 9ని 106 కలిపితే ఎంత అయిందండి? 115 కదా. 118 మ్యాజిక్ ఫిగర్ 118 రావట్లేదు, ఎట్టి పరిస్థితుల్లో చూసినా రావట్లే. అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు మేము చేస్తామని ముందుకు వెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేసినా గవర్నర్ దగ్గరికి వెళ్ళి చూపించడానికి, ఎందుకంటే ఆయన మళ్ళీ మీ దగ్గర ఏం నెంబర్స్ ఉన్నాయని అడుగుతాడు. ఒకవేళ అడగలేదనుకోండి, మీరు ఏర్పాటు చేయండి అని అన్నాడు అనుకోండి, నెంబర్స్ లేకుండా ఏర్పాటు చేయడానికి అంతకుముందు యడ్యూరప్పకి ఇచ్చినట్టు, ఇంకెవరికో ఇచ్చినట్టు, గోవాలో ఇచ్చినట్టు, మణిపూర్లో ఇచ్చినట్టు ఇక్కడ కూడా ఏఐడిఎంకేకి ఇవ్వచ్చు. కానీ డిఎంకే మన దగ్గర సంఖ్యాబలం లేదు, ఇలా చేయడం వల్ల మీరు ఎలాగో ఎప్పుడూ కూడా చరిత్రలో అభాసుపాలు అవడమే ఈ బీజేపీ ఇట్లాంటి పనులు చేసి, మీతో పాటు నేను కూడా అభాసుపాలు అవడం ఎందుకు అని చెప్పి స్టాలిన్ గమ్మును కూర్చున్నాడు. ప్రస్తుతానికి ఎలా ఏర్పాటు చేస్తాడో చేసుకునేవ్వండి చూద్దామని చెప్పేసి. విజయ్కి మొత్తానికి 5 కాంగ్రెస్, 4 కమ్యూనిస్టులు, అక్కడ 9 మంది అయ్యారు. ఆ 9 మందితో పాటు వీసీకే కూడా, వీసీకే అంటే దళిత్ ప్యాంథర్స్, అంతకుముందు దళిత్ పార్టీ అనమాట. ఈ వీసీకే చివరి వరకు పెద్ద డ్రామా ఆడేసి, నాకు డిప్యూటీ ఇద్దరు ఉన్నారు వీసీకేకి, ఇప్పుడు గెలిచింది. అందులో ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావాలంట, ఇంకొక కేంద్ర మంత్రి పదవి కావాలంట. అంతేకాదు ఇప్పుడు విజయ్ 2 సీట్లలో గెలిచాడు కదా, 1 సీటు అతను ఖాళీ చేయాలి. ఆ ఖాళీ చేసిన సీటు కూడా మా పార్టీ అభ్యర్థికి ఇవ్వాలి, మా పార్టీ నాయకుడికి ఇవ్వాలి. ఆ నాయకుడికి ఇచ్చిన తర్వాత ఆయన్ని డిప్యూటీ సీఎం చేయాలని ఇది పెద్ద డిమాండ్. ఈ డిమాండ్ నిజమో కాదో ఇప్పుడు రేపొద్దున మనకు తేలుతుందనమాట. ఏది ఏమైనా ప్రస్తుతానికి వీసీకే కూడా 2 ఉన్నాయి కదా, ఈ 2 కమ్యూనిస్టులు 4 6, కాంగ్రెస్ 5, మొత్తానికి 6 5 11. విజయ్కి వచ్చినటువంటి 108లో 1 ఖాళీ చేయాలి కాబట్టి 107, మొత్తానికి ఆయనకి కావాల్సినటువంటి 118 నెంబరు ప్రస్తుతానికి ఇక్కడ వచ్చిందండి. ఇది మిత్రులారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటయ్యా అంటే, నంబర్స్ ఎటు తిరిగి ఎటు చూసినా సరే వీలు కాలేదు ప్రస్తుతానికి ఏఐడిఎంకే ఏర్పాటు చేయడానికి. డిఎంకే ముందు కాస్త అటు ఇటు ఊగిసలాడినా ఎటు తిరిగి ఎటు చూసినా నెంబర్స్ పోవట్లేదు కాబట్టి డిఎంకే ప్రస్తుతానికి ఆగిందండి. కానీ విజయ్ మెడ మీద ఎప్పటికీ కూడా ఒక కత్తి వేలాడుతూ ఉంటుంది. ఒక పరిస్థితి అనేటటువంటిది ఎప్పటికీ కూడా వేలాడుతూనే ఉంటుంది. ఆ కత్తి ఏమిటయ్యా అంటే గవర్నర్ కత్తి. గవర్నర్ చూడండి 3 సార్లు తిప్పించుకొని ఇక దిక్కు లేక ఇక తప్పనిసరిగా అనివార్య పరిస్థితిలో విజయ్కి ఇప్పుడు పర్మిషన్ ఇచ్చాడు. నువ్వు 3 రోజుల్లోనే నిరూపించుకోమన్నాడు. ఈ 3 రోజుల్లో ఎవరు ఎటు మారిపోతారో మనం ఏం చెప్పలేము. ప్రస్తుతానికి అలాంటిది జరిగేటటువంటిది అవకాశం లేదు. ఇంకొకటి, విజయ్కి ఇంత ప్రజాదరణ వ్యక్తమైన తర్వాత ఏమాత్రం అటు ఇటు విజయ్ని దూరం పెట్టి అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టడం అంటూ జరిగితే అక్కడ రాజ్యాంగ సంక్షోభం ఏర్పడమే కాదు, రాజ్యంలో చాలా హింసాత్మకమైనటువంటి పరిస్థితులు నెలకొనేటటువంటి అవకాశం ఉంది. బీజేపీకి, గవర్నర్కే కాదు, డిఎంకేకి, ఏఐడిఎంకేకి అందరికీ కూడా డ్యామేజ్ అయిపోయే పరిస్థితి ఉందన్నమాట. సో అందుకనే కొంతకాలం విజయ్కి అవకాశం ఇచ్చి చూద్దామని చెప్పేసి ప్రస్తుతానికైతే ప్రమాణ స్వీకారం చేయిస్తారండి. చేయించిన తర్వాత ఏమవుతుంది, విజయ్కి ఎప్పటికీ కూడా ఇది నల్లేరు మీద బండి నడక కాదు, కత్తి మీద నడక అన్నమాట. ఇది కత్తి మీద నడక, మామూలు నడక కాదు, ఇది నెత్తుటి నడక అన్నమాట. వీసీకే ఎప్పుడు డిమాండ్ చేస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి గొడవ పెడుతూనే ఉంటారు. అంతేకాదండి, ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి ఏఐడిఎంకే కానీ డిఎంకే కానీ వీళ్ళు కుదురుగా కూర్చుంటారా? విజయ్ని హాయిగా పరిపాలించని విజయ్ని ప్రోత్సహిస్తూ ఉంటారా? లేదు. వాళ్ళు ఎప్పుడు అవకాశం వస్తుందా అని చూస్తారు.
విజయ్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా సంతృప్తిగా ఉంటారు. ఇప్పుడు విజయ్ ఏర్పాటు చేసినటువంటి మంత్రివర్గంతో అటు కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వాలి, తనకు మద్దతు ప్రకటించినటువంటి కమ్యూనిస్టులు కానీ ఇటు వీసీకే కానీ వీళ్ళకి కూడా ఏవో మంత్రి పదవులు కట్టబెట్టాలి. ఇవన్నీ కొంతమంది అసంతృప్తితో ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు కదా విజయ్ పార్టీలో కూడా. వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. గ్రూపు వాళ్ళంతటి వాళ్ళు ఎవరు గ్రూపు చేయబడతారు. ఢిల్లీలో కూర్చున్నటువంటి పెద్దలు మామూలు పెద్దలు కాదు కాబట్టి వాళ్ళు గ్రూపు అవుతారు. సో అలాంటి గ్రూపుని విడదీసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. సో అలాగ విడదీస్తే రేపొద్దున ఏఐఏడిఎంకే మామూలుగా కూర్చోదు. సో డిఎంకే ఏఐఏడిఎంకే కలిసి విజయ్ పార్టీని చీల్చి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి అవకాశం వస్తే ఇమీడియట్గా గవర్నర్ ఏం చేస్తాడు, రండి అంటాడు. ఏమీ ఆలోచించడు అనమాట అక్కడ. గవర్నర్ ఇలాంటి అవకాశాల కోసమే చూస్తూ ఉంటాడు, ఇలాంటి రాజ్యాంగపరమైనటువంటి సంక్షోభాల కోసమే చూస్తూ ఉంటాడు. అతని చేతుల్లోకి అన్ని అధికారాలు తీసుకొని స్వేచ్ఛా స్వతంత్రంగా ఆయన నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాడనమాట. కాబట్టి మిత్రులారా, ఈ దేశంలో ఇక సుప్రీంకోర్టు ఏం చెప్పినా ఎవరు ఏం చెప్పినా ఏమీ లేదు. గవర్నర్ విషయంలో రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలండి మిత్రులారా. గవర్నర్ విషయంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో మీకు 2023 2025లోనే ఈ గవర్నర్ ఆర్ఎం రవి ఉన్నారు కదండి, అప్పుడు దాదాపు 10 బిల్లుల్ని వాపస్ చేశాడు, రిటర్న్ చేశాడు స్టాలిన్ ఆధ్వర్యంలో. ఆ బిల్లుల్ని మళ్ళీ తిరిగి అసెంబ్లీ ఆమోదించి పంపిస్తే మళ్ళీ వాటిని రాష్ట్రపతికి పంపిస్తే అప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని రాష్ట్రపతికి పంపడం ఇట్లా చేయడం అనేది చట్ట విరుద్ధం. 2023లో పంజాబ్లో ఇలాగే చేశారు గవర్నర్ బన్వారీలాల్. అప్పుడు బిల్లులు మంజూరు చేయకపోతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్తో సహా అందరూ కూడా యు ఆర్ ప్లేయింగ్ విత్ ఫైర్ అన్నారు, నిప్పుతో చెలగాటం ఆడుతున్నారని చెప్పేసి చివాట్లు పెట్టారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేది బతికి బట్టకట్టాలా వద్దా అని చెప్పి సుప్రీంకోర్టే స్వయంగా గవర్నర్ని ప్రశ్నించినటువంటి సందర్భాలు ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడ ఎవరికి సిగ్గు శరం ఇట్లాంటివి ఉండవండి. కేవలం స్వార్థ ప్రయోజనాలు, స్వార్థపరమైనటువంటి వాళ్ళకి లభించాల్సినటువంటి లబ్ధి ఇవే ముఖ్యం తప్ప ఇక నీతి నియమం సూత్రాలు ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రజాస్వామ్యంలో మనం ఏదైతే ప్రజాస్వామ్యం అనుకుంటున్నామో ఈ ప్రజాస్వామ్యంలో అలాంటి మనగలగడానికి అవకాశం లేనటువంటిది అనమాట. ఏది ఏమైనా తమిళనాడులో ఇప్పుడు విజయ్ సింహాసనం ఎక్కినప్పటికీ కూడా ఆ సింహాసనాన్ని అతన్ని కాపాడుకోవడానికి ఎంత కత్తి మీద సాము చేయాలో అనేటటువంటిది మనకి ఎప్పుడూ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇచ్చినటువంటి తమిళనాడు ప్రజలు ఇచ్చినటువంటి ఈ తీర్పు ఏదైతే ఉందో, ఈ సంఖ్య ఏదైతే ఉందో, నెంబర్ ఏదైతే ఉందో, ఆ నెంబర్ గేమ్ భవిష్యత్తులో ఎలాంటి గేమ్ ఏ రాజకీయ నాయకులు ఆడతారో ఆ గేమ్ ఏ విధంగా ఉంటుందో మనం చూడాలి. అందుకే రాష్ట్రపతి పాలన ప్రస్తుతానికి తప్పింది గండం అక్కడ, కానీ ఆ గండం ఎప్పుడూ కూడా అలాగ ముప్పు ముంచుకొని వస్తూనే ఉంటుంది. ఏం జరుగుతుంది అనేది మనం చూడాలంతే. థ్యాంక్ యూ మిత్రులారా. వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. తమిళనాడు రాజకీయాలని గుర్తుపెట్టుకోవాలంటే, ఎప్పుడు గమనించుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా మీరు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.